వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం, ఒకే ఒక్క డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ అధికారికంగా ప్రకటించిన అధిష్టానం. వెంకట్రామిరెడ్డిని వదిలే ప్రసక్తే లేదు, ఆయనకు 100 కోట్లు డబ్బు ఎక్కడివన్నా రఘునందన్ రావు. బెంగళూరు జైలు నుంచి విడుదలైన నటి హేమ, షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో విడుదల. ఇటలీలో ప్రధాని మోదీ బిజీ G7 సమ్మిట్లో రిషి సునాక్తో భేటీ. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు రిలీఫ్, పోక్సో కేసులో అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశం. రికార్డుల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 77,000 లాభం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తన 40 ఏళ్ల తన అనుభవానికి మంత్రి పదవి వస్తుందని ఆశించానని, కానీ కొన్ని ఇబ్బందుల వల్ల చంద్రబాబు ఇవ్వలేకపోయారని అన్నారు. పొత్తులతో కలిసి పోటీ చేసినప్పుడు ఎన్నో లెక్కలు ఉంటాయని, వాటి వల్ల తనకు మంత్రి పదవి రాలేదని తెలిపారు. మంత్రి పదవి రాకపోవడంపై తానేమీ బాధపడటం లేదని అన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, పని చేయడం ముఖ్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట తప్పలేదు, మడమ తిప్పలేదని, తొలి సంతకంతోనే ఎన్నికల హామీలు నెరవేర్చారని చెప్పుకొచ్చారు. తమను అగౌరవపరిచిన అధికారులకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పెంచలేదు. ఈ విధమైన మాట తప్పి పటం తిప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి. దానికి భిన్నంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైంది. ఏనాడు లేనన్ని పోస్టులు, 16,000 పైచలకు పోస్టులు ఇవాళ సెలక్షన్ కమిషన్ అప్పచెప్పి డిసెంబర్ లోపల భర్తీ చేయాలని ఉపాధ్యాయ పోస్టులు అన్నీ కూడా. ఇది ఒక చరిత్ర, మరో చరిత్ర. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చేసిన కృషి ఇది. ఇవాళ 3,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని 5 ఏళ్లకు కానీ పెంచలేదు. ఈ విధమైన మాట తప్పి పటం తిప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి. దానికి భిన్నంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైంది. ఏనాడు లేనన్ని పోస్టులు, 16,000 పైచలకు పోస్టులు. ప్రభుత్వ పాఠశాలలో పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాల్లో ఎన్సీఆర్టీ పొరపాట్ల వల్లనే ముద్రణలో తప్పిదం జరిగిందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అనేది ఎమ్మెల్యేల ఆలోచన మీద ఆధారపడి ఉంటుందన్నారు. పార్టీ నేతలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారని చెప్పారు. విద్యుత్ కొనుగోలులో కేసీఆర్కు ఈడీ నోటీసులు అందాయని, జైలుకు వెళ్లడం ఖాయమంటున్న రామ్మోహన్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. అధికారులు కొంత నిర్లక్ష్యం వహించారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే ప్రభుత్వం పెద్దలు కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత ముఖ్యమంత్రి పేరు కొనసాగిస్తూ పాఠ్యపుస్తకాల ముద్రణ జరిగింది. అదేవిధంగా పంపిణీ కూడా, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కూడా జరిగింది అంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సరే, ఎక్కడ జరిగింది ఈ నిర్లక్ష్యం, ఏంటి సార్ అసలు?
విద్యాశాఖ పరిధి లోపల ఎన్సీఆర్టీ అనే ఒక విభాగం పనిచేస్తుంది. ఈ ఎన్సీఆర్టీ వాళ్ళే ఈ పుస్తకాలు ప్రింట్ చేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే కేవలం ఒక తెలుగు వాచకంలోనే కొన్ని క్లాస్ రూమ్స్కే, అది కూడా కొంత స్టాక్ మాత్రమే ఈ విధంగా జరిగింది. పాత స్టాకు కొత్త స్టాక్లో కలిసి ఈ విధంగా పొరపాటు జరిగింది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయినా సరే మేము ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇచ్చినాం, వాళ్ళకు నోటీసులు జారీ చేయమన్నాం, నోటీసులు జారీ చేసారు. వాళ్ళు రిప్లై వచ్చిన తర్వాత వాళ్ళపైన తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మెయిన్ పేజ్ కాదు, ముందు మాట అని మెయిన్ పేజ్ ఓపెన్ చేయగానే లోపల ఉండే పేజ్ ఇది. ఆ పేజ్ని చేంజ్ చేసి ఇంకొక పేజ్ ఇన్సర్టేషన్ చేస్తున్నాం. ఎందుకంటే విద్యార్థులకు సరైన సమాచారం ఇవ్వాలి. పాఠశాల స్థాయి విద్యార్థుల లోపల తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఎవరు, ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి పాత ముఖ్యమంత్రి పేరిస్తే పొరపాటున అదే రాస్తే రేపు పొద్దుగాల మార్కులు రాకుండా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ విద్యార్థులు. కాబట్టి సరైన సమాచారం విద్యార్థులకు ఇవ్వాలన్న భావనతోనే ప్రభుత్వం ఆ పుస్తకాన్ని రద్దు చేయలేదు, ఆ పుస్తకాన్ని హైదరాబాద్ తీసుకురాలేదు. స్థానికంగా ఉండే ఎంఈఓ కార్యాలయాల్లో పేజీ మార్పిడి ఒక పేజీ మార్చేస్తున్నాం అనమాట. బ్యాక్ సైడ్ వందే మాతర గీతం కూడా ఉంటుంది, ఆ పేజీ మార్చి అక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఒక్క పేజీలో చిన్న అంటే సీఎం పేరు మాత్రమే తప్పుగా పొరపాటుగా పడింది అనేది అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఇతర రాష్ట్రాలతో చూసుకుంటే గతంలో జయలలిత బొమ్మ ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలు కావచ్చు, అలాగే స్కూల్ బ్యాగులు కావచ్చు, ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి ప్రభుత్వం గత ముఖ్యమంత్రి ఫోటో ఉన్నటువంటి బ్యాగులు కావచ్చు, ఇతర వస్తువులను కూడా పంపిణీ చేసేందుకు ఆ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఎందుకు ఈ చిన్న విషయంలో కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆ ప్రభుత్వం కూడా ఎందుకు రాద్ధాంతం చేస్తూ ఉంది అనేది కూడా బీఆర్ఎస్ వర్షన్గా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తమిళనాడు రాష్ట్రంలో కానీ టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్ లోపల పొరపాటు ఎక్కడ జరిగిందంటే, ఒక బుక్కు మెయిన్ కవర్ పేజ్ అనేది ఉంటుంది. ఆ కవర్ పేజీలోనే గత ముఖ్యమంత్రుల ఫోటోలు వచ్చేసినాయి. ఇక్కడ కవర్ పేజీలో ఆ విధంగా పొరపాటు జరగలేదు. లోపల ఉండే సెకండ్ పేజీ లోపల ముందు మాట అని చెప్పి ఉంటుంది, ఆ పేజీలోనే ఈ పొరపాటు జరిగింది. కాబట్టి కేవలం ఆ పేజీ తీసి వేరే పేజీ పెడుతున్నాం. దీని మూలంగా ప్రభుత్వ ధనం ఏం వేస్ట్ కావట్లేదు, ఎక్కడ ఎవరికి ఇబ్బంది జరగట్లేదు. స్థానికంగానే ఈ కార్యక్రమం జరిగిపోతుంది. వాళ్ళు పొరపాటు పడుతున్నారు. అక్కడ జరిగింది ఏంటంటే మెయిన్ పేజ్ పైనే ఒక టెక్స్ట్ బుక్ పైన ఉండే కవర్ పైనే సోషల్ స్టడీస్ పైన ఫోటో గత ముఖ్యమంత్రి ఉన్నా సరే వాళ్ళు కొనసాగించారు. ఇక్కడ ఏంటంటే అలాంటి పొరపాటు కాదు, ఇక్కడ లోపల పేజీ లోపల జరిగింది. కాబట్టి ఇది సరైన సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము కొనసాగించాం. రైట్. మరో విషయానికి వస్తే రాజకీయాల్లో రసవత్తరంగా సాగుతూ ఉన్నాయి. గతంలో చేసినటువంటి కేసీఆర్ చేసినటువంటి పొరపాట్లే కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉందా ఏంటి? పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసుకునేటటువంటి కసరత్తు జరుగుతూ ఉంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దీనికి ఏం చెప్తారు సార్? కేసీఆర్ చేసినటువంటి పొరపాట్లే మీరు కూడా చేయబోతా ఉన్నారు. ప్రజలు వారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు, వారిని కూడా మీ పార్టీలో చేర్చుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ అవలంబించిన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కానీ కార్యక్రమాలు కానీ ఎప్పుడు కూడా చేయదు. ఒక విధంగా ఆ విధంగానే చేయాలనుకుంటే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ల లోపలనే బీఆర్ఎస్ ఎల్పీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో మేము విలీనం చేసుకునే వాళ్ళం. మాకు అలాంటి ఉద్దేశం లేదు. మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలకు, మీ యొక్క అంతరాత్మ ప్రబోధానికి మీరు లోన్ కండి, మీరు నిర్ణయం తీసుకోండి. అంటే మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, మీరు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు. ఒక 7 లక్షల కోట్ల విధ్వంసం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని 100 సంవత్సరాల వెనుకబడేటట్టు చేసినటువంటి కె చంద్రశేఖరరావు వైపు ఉంటారా? నీళ్లు నిధులు నియామకాల గురించే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారి ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరి పక్షాన ఉంటుందనేది మీరే నిర్ణయం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఓవరాల్గా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. పాఠ్యపుస్తకాల పంపిణీ విషయాల్లో జరిగినటువంటి పొరపాట్లు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విద్యార్థులకు స్పష్టమైనటువంటి సమాచారం అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను తప్ప మరొక ఉద్దేశంతో కాదు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటుగానే ఎమ్మెల్యేల కాంగ్రెస్ పార్టీలో ఎల్పీ విలీనానికి సంబంధించి కూడా రాబోయే రోజుల్లో వారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అంటూ కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కెమెరా పర్సన్ అఖిల్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. 10 ఏళ్లలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గత బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత గజ్జల కాంతం అన్నారు. కాళేశ్వరం మీద రాష్ట్ర సంస్థలతో పాటు ఈడీ, సిబిఐలు కూడా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ను తీహారు జైలుకు పంపాలన్నారు. కరెంటు కొనుగోళ్లలో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. కార్ రేసింగ్లో కూడా కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తెలిపారు.
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూముల 30,000 ఎకరాలలో 10,000 ఎకరాల భూమిలో అక్రమాలు జరిగాయన్నారు. అందులో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవితలు భాగస్వాములే అని ఆరోపించారు. ప్రభుత్వం విచారణ చేయాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి మరి ఈడీ, సిబిఐ సంస్థలు కూడా విచారణ చేసి వెంటనే కేసీఆర్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. కేసీఆర్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత అవినీతి జరిగిందో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి ఈడీ, సిబిఐ విచారణ చేసి కేసీఆర్ ను తిహార్ జైలుకు పంపాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఆయన అవినీతి మీద నేను డిమాండ్ వ్యక్తిగతం కాదు. తెలంగాణ ప్రజలను దోసుకున్న డబ్బు, తెలంగాణను ప్రజలను రక్తం పీల్చుకొని అలా చెమటను దోసుకున్నటువంటి మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిహార్ జైలుకు పంపాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విచారణ. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భాస్కర్ గడ్డ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 468 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసి 392 ఇంటి నంబర్లను లబ్ధిదారులకు కేటాయించారు. కానీ ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నంబర్లు ఇచ్చి పట్టాలు ఇవ్వలేదని, ఎన్నిసార్లు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం మాకు ఈ డబుల్ బెడ్రూమ్ కేటాయించింది. ఇల్లందు క్లబ్ల వాటర్ నెంబర్, బ్లాక్ నెంబర్ కేటాయించింది. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఇది జాప్యం జరిగింది. దీనికి కలెక్టర్ గారి దగ్గరికి పోతే ఎమ్మెల్యే గారి పేరు చెప్పడం, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే కలెక్టర్ గారి పేరు చెప్పడం, ఇట్లనే జాప్యం జరుగుతుంది. ఇక మాకు పట్టాలు వచ్చి అవకాశం లేదని చెప్పేసి ఇక్కడ టెంట్ వేసుకొని 3 రోజుల నుంచి కూర్చోవడం జరుగుతుంది. మాకు పట్టాలు వచ్చే వరకు కూడా ఇక్కడ నుంచి కదిలేదు. ప్రభుత్వం మారింది, ఎమ్మెల్యే మారిండు, అయినా మాకు ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతాం. దయచేసి చెప్తాను, ఇక్కడ ఉన్న అంత లేబర్ జీవితాలు, మాకు ఇల్లు కిరాయి కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే మా ఇళ్ళలో ఎవరైనా చనిపోయినా కానీ వారిని ఇంటి ముంగడ కూడా ఓనర్లు వేయించుకోలేకపోతారు. ఇప్పుడు కరెంటు బిల్లులు మాఫీ అయినాయి అని చెప్పేసి ఇప్పుడు ఇంటి కిరాయిలు కూడా పెంచడం జరిగింది. దీనికి మేము బాగా బాధపడతాం. అందరూ కూలీనాలు చేసుకున్నటువంటి జీవితాలు. నమస్కరించి దయచేసి దండం పెడతామండి. మాకు మా ఆయన మూగ ఆయన, కాలు లేదు, వికలాంగులు చాలా మంది ఉన్నారు, భర్త లేని వాళ్ళకు ఉన్నారు. అలర్ట్ అయిన ఇంట్లోకే మీరు ఇచ్చడానికి మమ్మల్ని ఇంత సతాయిస్తాను. ఇంటింటి తిరగలేక మేము కిరాయి కట్టుకోలేక, కరెంటు బిల్లు కట్టలేక మేము ఎంత బాధపడతానో అన్నది మాకెరక. ఈ 3 రోజుల కానీ మేము ఇక్కడ నిప్పులు లేక, ఎక్కడ నీళ్లు తెచ్చుకోలేక, తాగలేక మేము మస్తు బాధపడతాను. మా బాధ ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు లేరు, మా దగ్గరికి వచ్చి చూసిన వాళ్ళు లేరు. మరి వీళ్ళు ఏంది ఇంత బాధపడుకుంటా ఎందుకుంటారని అంటే ఎలక్షన్లు ఉన్నప్పుడు మేము గుర్తుకొస్తాం, తర్వాత మేము గుర్తుకు రావు సార్. దయచేసి మా పట్టాలు మాకు ఇవ్వండి. మేము మా పట్టాలు ఇచ్చినాక మీకు రుణమాడి ఉంటాం. మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఇల్లు లేని వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వండి సార్. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. బాలికపై ఓ రైసు మిల్లు డ్రైవర్ బలరాం అత్యాచారం చేసి హత్య చేశాడు. మిల్లులో తల్లితో పాటు నిద్రిస్తున్న బాలికను ఎత్తుకెళ్లి ఘాతకానికి పాల్పడ్డాడు. సమీప పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. అర్ధరాత్రి బాలిక లేదని గుర్తించిన తల్లి, తోటి కార్మికులు పరిసరాల్లో వెతికారు. అనంతరం నిందితుడిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. బాలిక మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవరమ్మా మీది? ఏం పేరు? పాప పేరు? ఎన్నిటికైందమ్మా ఇది? నైట్ 10, 10:30, 11 అయింది సార్. లేచి చూసినా మేము 10 వరకు అవుతున్నాయి. నిద్ర అందరం మెలకతోనే ఉన్నాం. 11 అవుతుండే. అంటే ఇట్లా మాకు నిద్ర పట్టింది. లేచి చూసే వరకు మా పాప లేదు. ఎటు తీసుకుపోయిండమ్మా? ముందే నుండి వచ్చిన బ్యాక్ సైడ్ ఉంటుంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ ఇసుక దందాను వెంటనే అరికట్టాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక దందా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మైనింగ్ శాఖల సమన్వయంతో నిఘా పెట్టి అరికట్టాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టులో అమలు చేస్తున్న రైతు రుణమాఫీ వెంటనే అమలు చేసి కొత్తగా బ్యాంకులో 18% నిధులను రుణాలు మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ అక్రమ రవాణా ద్వారా కోట్లాది రూపాయలు ధనార్జన పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాదు కొన్ని ప్రాంతాల నుంచి గతంలో ఇసుక కారులు నడిచిన చోట కాకుండా 4-5 గ్రామాల నుండి అదే పనిగా వందలాది ట్రాక్టర్లు ఉదయం విచ్చలవిడిగా తీసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాత్రిపూట లారీలు పెద్ద ఎత్తున ఇక్కడి నుండి హన్మకొండ, హైదరాబాద్ లాంటి చోట్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని ఇప్పటికైనా రెవెన్యూ, అట్లాగే మైనింగ్, పోలీస్ ఈ 3 డిపార్ట్మెంట్లు ఈ ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సినటువంటి అవసరం మండలంలో. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పిసి చంద్రఘోష్ కమిషన్ విచారణ వేగవంతం చేసింది. ఈఎన్సీ జనరల్ కార్యాలయంలోని ఇంజనీర్లు, ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగంలోని ఇంజనీర్లు కమిషన్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన వారి పాత్ర, సంబంధిత అంశాలపై కమిషన్ విచారణ జరిపింది. మరోవైపు 2 వారాలలోపు మధ్యంతర నివేదిక, సాధ్యమైనంత త్వరగా పూర్తి స్థాయి నివేదికను అందించాలని 2 కమిటీల ఇంజనీర్లను కమిషన్ ఆదేశించింది. టెక్నికల్ అంశాలపై అఫిడవిట్ ఫైలు చేయాలని నిపుణుల కమిటీలకు సూచించింది. అఫిడవిట్ల పరిశీలన తర్వాత బహిరంగ విచారణ చేసేందుకు జస్టిస్ పిసి ఘోష్ సిద్ధమవుతున్నారు. ఇందులో సంబంధం ఉన్న వారికి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటిపారుదల మంత్రి హరీష్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మల్ జిల్లా సోన్ మండలం సాకేర శివార్లో అక్రమంగా నిర్మించిన ఫ్లాట్లను అధికారులు తొలగించారు. చెరువు శిఖం భూమిని ఆక్రమించి వెంచర్ భూమిలోని ఆక్రమణను తొలగించారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు, పోలీసుల సహకారంతో అక్రమ వెంచర్లోని కూడళ్లను తొలగించారు. చెరువులను, శిఖం భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు. ఛాలెంజింగ్ స్టార్ కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్టు సంచలనం రేపింది. రేణుకాస్వామి హత్య కేసులో ఆయనను మైసూరులో అరెస్టు చేశారు. ఈ ఘటన కన్నడ సినీ పరిశ్రమను కుదిపేసింది. హత్య కేసులో ఆరోపణలు రావడం, వెంటనే కేసు నమోదు చేయడంతో పాటు అరెస్టు కూడా చకచకా జరిగిపోయాయి. హీరో దర్శన్ తన అభిమానిని హత్య చేశాడనే ఆరోపణలతో అరెస్ట్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు ఘటనా స్థలానికి దర్శన్కి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం చేశారు. ఈ కేసులో తవ్వే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. హీరో దర్శన్ వైవాహిక జీవితం కొంతకాలంగా సవ్యంగా సాగడం లేదు. అందుకని నటి పవిత్ర గౌడతో దర్శన్ సాన్నిహిత్యమే కారణమనే ప్రచారం ఉంది. పవిత్ర గౌడ కన్నడ సినీ పరిశ్రమలో నటిగా, ఫ్యాషన్ డిజైనర్గా రాణిస్తున్నాడు. 2016 సంవత్సరంలో కన్నడ సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. బెంగళూరు రెడ్ కార్పెట్ స్టూడియో పేరుతో ఫ్యాషన్ డిజైనర్ స్టూడియోను నిర్వహిస్తుంది. కన్నడ సినీ పరిశ్రమలో ఆమె డిజైనింగ్కు మంచి పాపులారిటీ ఉంది. దశాబ్ద కాలంగా పవిత్ర గౌడకు హీరో దర్శన్కు సన్నిహిత సంబంధాలున్నాయి. పవిత్ర గౌడ కూతురు బర్త్డేకు దర్శన్ హాజరు కావడంతో వారి మధ్య బంధం వెలుగులోకి వచ్చింది. వారిద్దరి వ్యవహారంపై గత కొద్ది కాలంగా కన్నడ మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఈ వ్యవహారమే రేణుకాస్వామిని కదిలించింది. దర్శన్కు వీరాభిమాని అయిన రేణుకాస్వామి తన అభిమాన హీరో తన భార్యకు అన్యాయం చేయడంపై రేణుకాస్వామి బహిరంగ వ్యాఖ్యలు చేశారు. దర్శన్ పవిత్ర తీరును తప్పుపట్టారు. పవిత్ర గౌడపై రేణుకాస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దర్శన్ ఓ దశలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. జూన్ 19న విచారణ చేపడతామని ఢిల్లీ కోర్టు పేర్కొంది.
ఈ వ్యవహారంలో సమాధానమిచ్చేందుకు సమయం కావాలని ఈడీ కోరడంతో అదనపు సెషన్స్ జడ్జి ముఖేష్ కుమార్ ఈ కేసు విచారణను వాయిదా వేశారు. విచారణ సందర్భంగా ఈ కేసును జూన్ 25కి వాయిదా వేయాల్సిందిగా ఈడీ జడ్జిని కోరింది. దీంతో జూన్ 19న విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. అయితే నిందితుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందున తదుపరి విచారణ సమయంలో ఆయన వివరణను పరిగణనలోకి తీసుకుంటామని జడ్జి స్పష్టం చేశారు. అలాగే కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి, చికిత్సను నిర్ధారించేందుకు నియమించిన మెడికల్ బోర్డు చర్యల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన భార్యను అనుమతించేలా ఆదేశించాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను రేపటికి వాయిదా వేశారు. దీనిపై స్పందించాలని సంబంధిత జైలు అధికారులను జడ్జి ఆదేశించారు.